డ్వాక్రా గ్రూప్లో డబ్బులు కాజేసిన గ్రూప్ లీడర్ ఆర్పీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధితులమైన తమపైనే జాగ్రత్త పడలేదని నిందలు మోపడంపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పోలీసులు పట్టించుకోకపోతే తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. స్థానిక నందులపేటకు చెందిన సిరివెన్నెల డ్వాక్రా గ్రూప్ సభ్యులు తమకు జరిగిన మోసంపై బుధవారం రాత్రి మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకు నుండి రుణం తీసుకుని నెల నెల చెల్లిస్తున్న డబ్బును బ్యాంకుకు జమ చేయకపోవడంతో ఇప్పుడు తమకు బ్యాంకు నుండి అప్పు చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయని గ్రూప్ సభ్యులు 6వ వార్డుకు చెందిన నాగరాజలక్ష్మి, పద్మలత ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు డ్వాక్రా గ్రూప్లోని లీడర్ కన్నెగంటి మాధవి, ఆర్పీ ఇంద్రలే ఇందుకు కారకులని ఆరోపించారు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్కు కూడా తెలియపరచామని, కేసు నమోదు చేయమని పోలీసులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. పోలీసుల సూచనపై మున్సిపల్ కమిషనర్ కలిసినా ఏం చేయలేమని చేతులెత్తేశారని తెలిపారు. ఇక తాము ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నా పేరు నాగరాజలక్ష్మి అండి. మాది 6వ వార్డు సిరివెన్నెల గ్రూప్లో చేరామండి. ఈ డోక్రా గ్రూప్లో కన్నెగంటి మాధవి అనే ఆమె, ఆర్పి, ఇందిర వీళ్ళు మేము నెల నెల కరెక్ట్గా కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాడుకొని వాళ్ళ సొంతానికి బ్యాంక్ మేనేజరు లోన్లు తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో లోన్లు అవి తీసుకొని మమ్మల్ని మోసం చేశారండి. సీసీ లోన్లని, పర్సనల్ లోన్లని, మళ్ళీ పొదుపు డబ్బులు అవన్నీ కాజేసి మాకు అన్యాయం జరిగిందండి. మేమేంటని బ్యాంక్ మేనేజర్ని అడిగితేనేమో బ్యాంక్ మేనేజరు నోటీసులు పంపిస్తున్నాడండి. మేము ఎవరికి దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయం జరగట్లేదండి. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. పోలీసు కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి, పోలీసు సిఏ గారి దగ్గరికి వెళ్ళాము. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కానీ కేసు ఫైల్ చేయమన్నా కానీ చేయకుండా పైనుంచి ఏమేమి ఒత్తిళ్ళు వస్తున్నాయో ఏమో మాకు న్యాయం చేయట్లేదండి. కేసు కట్టట్లేదండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఈ వయసులో అన్నాళ్ళు తిరగాలండి. 2 నెలల నుంచి దాదాపుగా 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఈ వయసులో మాకేంటండి ఈ బాధలు? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు న్యాయం చేయట్లేదు. మేము ఏ విధంగా ఎక్కడ చెప్పి తల బాదుకుంటున్నామండి. ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. నా పేరు ఎస్ పద్మలత. మేము సిరివెన్నెల గ్రూప్లో నెంబర్ మేమందరం 10 మందిమి. అయితే కనిగంటి మాధవి ఆర్పీ గారు మాకు తెలియకుండానే పోజరీ సంతకాలు చేసుకొని మా నుంచి లోన్లు వారే తీసుకున్నారు. ఇప్పుడు కనీసం మేము 4 నెలల నుంచే తిరుగుతున్నాము. 4 నెలల నుంచి తిరుగుతున్నా కూడా మాకు ఏ న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ న్యాయం జరగలేదు. కనీసం మేము ఎంత ప్రెస్ మీటింగ్ పెట్టినా కూడా మాకు ఎవరు ఏది కూడా మాకు హెల్ప్ చేయలేదు. ఇంకా మేము సపోజు దీనివల్ల మేము టీవీల్లో కానీ ఎట్లా వస్తుంటే మీరెందుకు చూసుకోలేదని మా మీదే నిందేస్తున్నారు. కానీ మేము చూసుకుంటూనే ఉన్నాము. మేము 3 సంవత్సరాల నుంచి మేము గ్రూపు ఇది పెట్టింది మేము 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగానే గడిచింది. 3 సంవత్సరాల నుంచి మాకు ఈ నరక వేతన పెట్టారు. ఎలాగా అంటే ఇప్పుడు పుస్తకాలు అడిగామనుకో, మేము ఆర్పీ దగ్గర ఉంది, ఆర్పీ మాధవి దగ్గర ఉంది, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు కూడా మీకు అనుమానం రాలేదా అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చింది. కానీ ఇక అయిపోయింది కదా, మాకు 1.5 లక్షలు తీసుకున్నాము, మాకు అయిపోయింది గ్రూప్ క్లోజ్ చేసేద్దామన్న ద్వారంలోనే వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కనీసం గ్రూప్ క్లోజ్ చేసేటప్పుడు కూడా 50,000 ఎవరు ఆర్పీ గారు లోన్ ఇప్పించారు, మాధవి గారికి లోన్ ఇప్పించారు. ఆ సంగతి మేము గ్రూప్ క్లోజ్ అయిపోయింది, ఇంక మేము కట్టము, పొదుపు కూడా ఇంక మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అనుకుంటే 30,000 మాకు పొదుపులో డబ్బులు మాకున్నాయి. అయితే మాకు ఇప్పించేసేయండి మేము అడిగాము ఒకరోజు వెళ్ళి. అవన్నీ కాదన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అందుకని మేము బయటకు వచ్చామే తప్పక మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ఈ 10 మంది బయటికి ఏ రోజు కూడా వచ్చి ఎరగం. అలాంటి వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఎవరిని కలవాలో మాకు తెలియట్లేదు. కనీసం పెట్టినప్పుడు మీరు. నా పేరు సాయి భవానీ సార్. మా సిరివెన్నెల గ్రూపు. ఈ కన్నెగంటి మాధవి మా లీడరు, వైస్ ప్రెసిడెంట్ అనే ఆమె చనిపోయింది. అయితే మేనేజరు ఇవి కట్టలేదని చెప్పి మాకు నోటీసులు అయితే పంపారు, సరిగా కట్టట్లేదని చెప్పి. ఆయనకి ఫస్ట్ నుండి కట్టట్లేదని తెలుసు, నెల ఫుల్ అమౌంట్ పడట్లేదు, సీసీ లోన్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మేము కట్టట్లేదని ఈ నోటీసులు ఇప్పుడు పంపే బదులు స్టార్టింగ్లో మేము కట్టనప్పుడు ఎందుకు పంపలేదు సార్? ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలా చాలా జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఉండాలి.